స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట పంచాయతీ పరిధిలోని నల్లపరెడ్డి శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో వినాయక చవితి ఉత్సవ వేడుక. గణేష్ విగ్రహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాలనీలోకి మహిళలకు ముగ్గుల పోటీలు. వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం అత్యంత వైభవంగా. సంతానం లేని దంపతులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు. వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన. తిరుపతి జిల్లా కోట మండలం కోట పంచాయతీ పరిధిలోని నల్లపరెడ్డి శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో వినాయక చవితి ఉత్సవ వేడుకల్లో భాగంగా గణేష్ విగ్రహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాలనీలోని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ భవానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గణేష్ విగ్రహ కమిటీ సభ్యులు ఎంపీడీఓను పూలమాలలు శాలువతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసిన ఎంపీడీఓ ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకున్న మహిళలకు ఎంపీడీఓ భవానీ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలలో కమిటీ సభ్యులు మహిళలతో సృజనాత్మకతను పెంపొందించే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కాలనీలోని యువత ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు మానసిక ఉత్తేజాన్ని ఇవ్వాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. కోట గ్రామ పంచాయతీకి సంబంధించి శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ గ్రామస్తులందరూ చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో మన గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన రవణమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మన ఇక్కడ యూత్ పిల్లలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచి ముగ్గుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు మరియు కన్సల్టేషన్ ప్రైజెస్ కింద బహుమతులు ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకున్నందుకు ఈ
ఎస్ఎల్టీసీ కాలనీ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం దైవం దగ్గర ఇక్కడ వినాయకుడి విగ్రహం దగ్గర నిమజ్జనం కార్యక్రమం కూడా సక్రమంగా జరగాలని చెప్పేసి నేను సదా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతానం లేని దంపతులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజారోహణ ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం కోడి ముద్దను ప్రసాదంగా స్వీకరించారు. స్వామి వాహనమైన మయూర్వేశ్వరుడును సకల దేవతలందరికీ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు పంపడం ప్రత్యేకత. ఆలయ ప్రధాన అర్చకులు భానుప్రకాశ్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల పూజల అనంతరం దేవతలందరికీ ఆహ్వానం పంపించే సన్నివేశాలను చూపారు. తెల్లటి పొడవైన వస్త్రంతో నెమలి వాహనం గీసి ప్రత్యేక అలంకరణ చేసి తాడు సాయంతో ధ్వజస్తంభం శిఖరానికి పంపించారు. మయూరేశ్వరుడు దేవతలకు ఆహ్వానం అందించి వచ్చిన అనంతరం కోడి ముద్దలను భక్తులకు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర రెడ్డి, కామిరెడ్డి సునీల్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి శశాంక్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
नान्यपन्त अयनाय विद्यते यज्ञेन यज्ञवल्यन्तदेवाः तानि धर्माणि प्रतमान्यासन् तेहनाकं महिमानसृजन्ते यत्र पूर्वे साध्या सन्तु देवाः अध्यसम्भूतपृथिव्यैरसाश्च विश्वकर्मणः समवर्तकादि तस्य त्वष्टा विदधतु తీసుకోండి మగవాళ్ళు ఎవరు తోసుకోకూడదు ఆడవాళ్ళు వస్తే ఏంటమ్మా మగవాళ్ళు వద్దు అలాగే స్వామి అన్నప్రసాదం ఉందమ్మా అందరూ ఫోన్ చేసుకొని వెళ్ళండమ్మా తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి అన్నప్రసాదం ఉంటుంది అన్నప్రసాదం కూడా తీసుకొని వెళ్ళండి స్వామివారి అన్నప్రసాదం తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ పరిశీలించారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో నిర్వహించే శ్రీ పోలేరమ్మ జాతర సమయంలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, ఉచిత ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు తదితర ఏర్పాట్లను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గొల్లగుంట మురళి, బీరం రాజేశ్వరరావు, గల్లా శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవో వెంకట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ప్రతిసారి ఏడైతే యుద్ధమే సార్ ఆ టయానికి అయితే దీనిలో డిజైన్ వేస్తారు సార్ పెద్ద దీనిలో ఫస్ట్లో వస్తుంది గోల్డ్ సార్ బ్లూ మీద గోల్డ్ లేదు సార్ రెండో కొట్టి వేసుకొని మన రెండో కొట్టి గోల్డ్ గాంధీ గోల్డ్ వేయడం ఇదే కదా ఫస్ట్ కానీ అది కొంచెం డల్గా అనిపిస్తూ ఉంది. అంతకుముందు డైరెక్ట్ ఇవే కదా ఎమ్మెల్సీని ఎక్కిస్తుంది. సందర్భంగా ఎక్కడి నుంచి అమ్మవారు బయలుదేరుతారు, ఎక్కడ నిమజ్జనం అనేది దానికోసం మొత్తం పరీక్షించి ఎక్కడైతే ఏ వస్త్రాలు ఉన్నాయో
కాలువల మీద రాళ్ళు కానీ ఎలక్ట్రికల్స్ కానీ ఎక్కడైతే ఇబ్బందికరంగా రీకులు అయిపోయినా ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇవన్నీ కూడా ఈ 4-5 రోజుల్లో ఎలక్ట్రికల్ కానీ దారి అంతా కూడా రోడ్డు కొంత రిపేర్లు కూడా ఉన్నాయి. అవన్నీ చేసేదానికోసం ఈరోజు చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అందులో భాగంగానే కమిషనర్ గారు, ఎలక్ట్రికల్, శానిటైజర్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఏ డిపార్ట్మెంట్ పనులు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ పనులు అందరూ కూడా అప్పచెప్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి జాతర టయానికి అన్నీ కూడా క్లీన్గా పనులు చేసి అమ్మవారు ఎక్కడైతే కుమ్మరింట్లో తయారయ్యి మరి జీనుల మీదకి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టడం, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ పెట్టడం, అక్కడి నుంచి నేరుగా వచ్చి మిలుపు స్థానం పోలేరమరాయి దగ్గర అందరికి కూడా దర్శనం 1 గంటల నుంచి బేస్తవారం మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు దర్శనమిస్తారు. 2 తర్వాత అమ్మవారికి నిమజ్జనం ఏర్పాటు చేసి 4 గంటలకంతా బయలుదేరే విధంగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని సారంగంవారి వీధిలోని వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. సారంగంవారి వీధి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్లో ఉంచి ఊరేగించి నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో గ్రామంలో గ్రామోత్సవాన్ని వైభవంగా జరిగింది. కోలాటాలు, పలు రకాల వేషధారణలు, డీజే సౌండ్ సిస్టంతో యువత ఉత్సాహ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో ముందుగా వినాయక స్వామివారి లడ్డూను వేలాంపాటలు నిర్వహించారు. గ్రామానికి చెందిన సారంగం శివకుమార్ అనే యువకుడు 51,000 రూపాయల లడ్డూను గెలుచుకున్నారు. From Chodavaram.
విజయనగరం సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు అంకితభావంతో చేపట్టి సంపూర్ణంగా స్వచ్ఛమైన మున్సిపాలిటీ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలతో వర్చువల్ విధానంలో జిల్లా అధికారులతో తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించి స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు 15 రోజులు స్వభావ స్వచ్ఛతా సంస్కార్ స్వచ్ఛతా నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించుకున్నామని అన్నారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున వారి గుర్తుగా స్వచ్ఛ భారత్ దివాస్ నిర్వహించుకోనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా అన్ని మున్సిపల్ పంచాయతీల పరిధిలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛతకి భాగీదారిలో భాగంగా ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ అమలుకు సిటిజన్ ఇన్ఫ్లుయెన్షన్లు అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇతరులను భాగస్వాములు చేసి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని కోరారు. స్వచ్ఛతా హై సేవ కార్యక్రమం మీద ఏదైతే 2 weeks లాంగ్ ఫోర్ట్నైట్ లాంగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ 14 సెప్టెంబర్ టిల్ అక్టోబర్ 2 దాని మీద మనకి చాలా డీటెయిల్డ్ గా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రెజెంటేషన్ ఇచ్చున్నారు. సో దాంట్లో భాగంగానే మనం కూడా మన జిల్లా సంబంధించి అందరూ లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా ఈరోజు మీటింగ్ చేస్తున్నాము. సో ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కి ఏమేమి మీకు బాధ్యత ఉంది మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ ద్వారా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్టోబర్ 2 నాటికి సమ్ యాక్టివిటీ ఆర్ అదర్ విత్ వన్ థీమ్ మనము చేస్తున్నాము. సో ఈ ఇయర్ సంబంధించి స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్ తో మనము ముందుకెళ్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ 2 weeks లో ఈచ్ డిపార్ట్మెంట్ కి డే వైజ్ యాక్టివిటీ ఏమనేది కూడా మీకు ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా నాకు ప్రయారిటీ ఏమంటే దో దేర్ ఆర్ మెనీ థీమ్స్ ఇన్ దిస్ 15 days my focus will be mostly on cleanliness drives, especially focus on this collection and disposal of this e-waste, plastic waste and biomedical waste, and also testing health checkup to all the sanitation workers. సో వీటిలో భాగంగానే మీరు ఎంత ఇన్నోవేటివ్ గా పీపుల్ పార్టిసిపేషన్ తోటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్ తోటి మీరు చేస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా
ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్ అండ్ దెన్ చీఫ్ సెక్రటరీ గారి డైరెక్షన్ ఏమంటే వీటిల్లో మాక్సిమం మనము డ్రోన్స్ ని వాడుకోవాలి. సో డ్రోన్స్ వాడుకొని లేటెస్ట్ టెక్నాలజీతో వీ షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ దిస్ ప్రోగ్రామ్ అనేది కూడా సో ఆల్ మున్సిపల్ కమిషనర్స్ షుడ్ టేక్ నోట్. సో దిస్ గాంధీ జయంతి 2 అక్టోబర్ సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు ఒక 2 weeks రైట్. సో ఒక్కొక్క థీమ్ తో మనము ప్రతి ఇయర్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి అండ్ అవేర్నెస్ క్లీన్లీనెస్ గురించి డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి ఫెస్ట్ లాగా చేసి అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి. అండ్ మనం డిఫరెంట్ ఫార్మ్స్ బీట్ డాన్స్ బీట్ మ్యూజిక్ బీట్ ఎనీ అదర్ కల్చరల్ పర్ఫార్మెన్స్ చేసేసి కూడా అవేర్నెస్ తీసుకోవచ్చు. సెకండ్ అది మీకు షేర్ చేయండి. నెక్స్ట్ రాష్ట్రంలో మహిళా సాధికారత, మహిళల రక్షణ, మహిళల భద్రత కోసం మహిళా కమిషన్ ఎల్లవేళలా పనిచేస్తుందని రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. నెల్లూరులోని కేంద్ర కారాగారాన్ని ఆమె పరిశీలించారు. ఇక మహిళలు, గర్భిణీలు, బాలింతలు, యువతులు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా జైల్లో ఉన్న మహిళా ఖైదీలు ఎటువంటి సౌకర్యాలు పొందుతున్నారు, వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందుతుందా లేదా, పౌష్టికాహారాల విలువల గురించి, పోషకాహార ఆవశ్యకత గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి 2013లో ట్రాన్స్ఫర్ చేస్తారు. మేమే చేసే యాక్టివిటీస్ ఏంటి, మహిళల పట్ల ప్రజల పట్ల మేమేమి చేస్తున్నాం అనేది అన్ని మొత్తం చూద్దాం. అలా సెక్రటరీ గారు బాబు బండి మీద ఫోటో తీసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రైస్ వల్ల, గ్రీన్ రైస్ వల్ల, వెజిటేబుల్స్ వల్ల ఏంటి మనం యూసేజ్ మాకేమైనా ఇంకా కావాల్సిన రిమాండ్ ఏమో ఒకటి వరకు లైఫ్ కాన్విక్ట్ యావజ్జీవ కారాగార శిల్పైన మిగిలిన వాళ్ళందరూ కూడా రిమాండ్ కేసు ట్రయల్ నడుస్తుంటుంది. రేపు విజయవాడ తెలుగు వచ్చు కదా, విజయవాడ జిల్లా కమిషన్ రాష్ట్రంలోని జైల్స్ సందర్శన చేయాల్సిందిగా, అక్కడ ఉన్నటువంటి వారి సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఉన్న ఖైదీల యొక్క అవసరాలు కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క శిక్షాకాలం గురించి కానివ్వండి, వాళ్లకు ఇస్తున్నటువంటి హెల్త్ ఫెసిలిటీస్ పైన కానివ్వండి, వారు ఏదైతే వారి దినచర్యలు ఎలా ఉన్నాయి, వీటన్నింటి మీద కూడా ఒకసారి పర్యవేక్షించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ను మరి కోరడం జరిగింది. వారి ఆదేశానుసారమే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జైల్స్ నందటినీ కూడా సందర్శిస్తున్నాము. అక్కడ ఏవైతే ప్రిజనర్స్ కు సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా, లేకపోతే ఏం అవసరం లేదు, వారి సమస్యలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా మన రికమెండేషన్స్ అవసరం అవుతాయా ప్రిజన్స్ కి. సో వీటన్నింటి మీద కూడా పర్యవేక్షించడం జరిగింది. నిన్న కడప జైలుని కూడా సందర్శించాము. అక్కడ ఉన్న ప్రిజనర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సదుపాయాల గురించి కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు కేంద్ర కారాగారము, అదేవిధంగా ఉమెన్ ప్రిజన్ రెండు కూడా మేము ఈరోజు పర్యవేక్షించాము. అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిజనర్స్ కి ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు, వారి ఆరోగ్యం పట్ల, వారి దినచర్యలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఆహారం ఎలా ఉంది, వారి హెల్త్ చెకప్స్ ఎలా తీసుకుంటున్నారు, వారి శిక్షణలు ఎవరి ద్వారా అందిస్తున్నారు, వీటన్నింటినీ చూడడమే కాకుండా పరిసరాల పరిశుభ్రత కూడా చాలా ప్రధానమైనది. కాబట్టి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉన్నాయా లేదా,
ప్లాంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెట్లు కూడా చాలా ఇదిగా ఉంది. అదేవిధంగా హెర్బల్ ప్లాంట్స్ కూడా కొన్ని హెర్బల్ ప్లాంట్స్ కూడా ఆల్రెడీ ఈ ప్రాంగణంలో ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడైతే ప్రిజనర్స్ అందరూ కూడా సమావేశము కూర్చోవటానికి కానీ వారు ధ్యానం చేసుకోవడం కానివ్వండి, లేదంటే లైబ్రరీలో ప్రశాంతంగా వారి యొక్క పరివర్తన చెందే విధంగా చదవాల్సిన పుస్తకాలకు సంబంధించి కూడా ఇక్కడ లైబ్రరీలో చూడడం జరిగింది. అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక అదేవిధంగా మనకు విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను కూడా అమర్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా జైల్స్లో అన్నీ కూడా బాగా ఉన్నాయి. ఇంకా ఏమైనా కావాల్సినటివి ఉన్నవి అన్నవి కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. వీటన్నింటినీ కూడా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కు పంపి అక్కడి నుంచి కూడా ఏదైతే మన సుప్రీంకోర్టుకి సజెషన్స్ను పంపుతామో, లేదు అన్నీ బాగున్నాయి అన్నా కూడా మరింత ఏదైనా సరే అందించాల్సింది ఉంది అంటే తప్పకుండా ఆ విషయాలలో కూడా చూస్తాము. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మహిళా కమిషన్స్ ఉద్దేశం ఏంటి అంటే మహిళలు కొన్ని నేరాల వల్ల వారు పరివర్తన చెందిన జైళ్లలో జీవితకాలం మగ్గిపోతున్నారు. కుటుంబ వ్యవస్థ అన్నది వారి చేసిన ఒక చిన్న తప్పును సరిదిద్దుకోలేక వారు విచక్షణ కోల్పోయి చేసిన తప్పుల వల్ల కూడా కుటుంబము ఛిద్రమైపోతుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ అన్నది కూడా మన దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. సో వారిని పరివర్తన చెందే విధంగా తయారు చేయటమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్లకు ఉన్నటువంటి వివక్ష ఏదైనా ఉంటే కూడా వారు స్వతహాగా వారి కాళ్ళ మీద వారు నిలబడి వాళ్ళు ఏదైతే స్వశక్తితో ఇక్కడ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్స్ ఏవైతే స్కిల్స్ నేర్పించి పంపిస్తామో బయటకు వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా కానివ్వండి, లేదంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి చిన్న చిన్న షాప్స్ లాంటివి పెట్టుకునైనా సరే వాళ్ళు జీవనోపాధి పొందే విధంగా జైల్స్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మహిళా కమిషన్ నుంచి కూడా తోడ్పాటును అందించాలి. వారికి కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ లాంటివి ప్రొవైడ్ చేయాలి అన్నది కూడా మా దృష్టిలో ఉంది. సో వీటన్నింటి మీద కూడా కొంతమంది ఎన్జిఓస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎన్జిఓస్ ద్వారా కూడా కౌన్సిలింగ్స్ దొరుకుతాయి. అదేవిధంగా ఎన్జిఓస్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు వీరు బయటకు వచ్చిన తర్వాత చెప్పారు, నాకు సూపరింటెండెంట్ గారు చెప్పారు, వారికి ఒక సేవింగ్ అకౌంట్ కూడా ఉంటుంది. వారు ఏదైతే ఇక్కడ పని చేస్తారో ఆ పనికి సంబంధించి గార్డెనింగ్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, ఇంకే పని చేసినా దానికి సంబంధించి టైలరింగ్ ఉంది. వాళ్ళు ఇక్కడ ఏవైతే వాళ్ళు స్టిచ్ చేస్తారో వాటిని బయటికి పంపించి వాటి ద్వారా వచ్చే మనీని వాటిని సేల్ చేసిన ద్వారా వచ్చే మనీని కూడా వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్లో అదేవిధంగా వాళ్ళ ఏవైనా నిత్యావసరాలు ఏవైనా ఉంటే వాటిని వాడుకునే విధంగా చేస్తున్నారు. ఆ విధంగా చేయటం కూడా వారు బయటికి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది వాళ్ళు కొద్ది కాలం పాటు దీన్ని ఉపయోగించుకునేలాగా చేసే చర్యలు కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ఒక మంచి వ్యవస్థ నడుస్తోంది అన్నది మహిళా కమిషన్ గమనించింది. కాబట్టి ఇంకా ఏవైనా కావాల్సినవి ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా నివేదిస్తూ మేము నేషనల్ ఉమెన్ కమిషన్కి రాష్ట్రంలో ఉన్న అన్ని జైల్స్ను సందర్శించిన తర్వాత రిపోర్ట్ పంపడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట పంచాయతీ పరిధిలోని నల్లపరెడ్డి శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో వినాయక చవితి ఉత్సవ వేడుక. గణేష్ విగ్రహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాలనీలోకి మహిళలకు ముగ్గుల పోటీలు. వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం అత్యంత వైభవంగా. సంతానం లేని దంపతులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు. వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. Thank you.